సాధులున్నారుగా, తమకెందుకు ఈ అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం చిత్తం. కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు. నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం. ఆ మాటే అనొద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాలు లాంటి నా బిడ్డలను చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం. ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు, యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా. నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మరెవరు చేయాలి? దాదులా? పనివాళ్ళు మనవాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరి, అమ్మొస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మొస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఇదిగోనమ్మా. ఇక నీ చేత ఏం పనులు చేయించుకోండి అన్న. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, మీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. వస్తాను, నేను చెప్తానులే. ముందు నువ్వు పెళ్ళాడినన్నా. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. రాజాధిరాజ రాజపరమేశ్వర భోజ మహారాజ లక్ష్మీనారాయణ స్వరూపరాజ మహారాజ రాజభాస్కర బంధుర రాజపుత్రేం మాణిక్యాం మానాం మేం లక్ష్మీం కళ్యాణం మాంగళ్యం సంతు రాజేన భవతే మనహేతునా కంఠే భస్మాని సుభగే ఈ రాణివాసానికి దేవేరిగా వేం చేసిన నీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం. ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మవయ్య ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ప్రయత్నిస్తాం. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మనికి మొఖాలు కడి తీసుకురండి. బొట్టు కాటిగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చత్ర, అమ్మలకు బట్టలు తీసుకురా. ఎందుకే ఏడుపు? మీ అదృష్టాన్ని చూశానమ్మా. పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా. మీ కడుపును ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లిని తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? మాణిక్యం, అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఇక్కడే పడుకో అమ్మా. ఇక్కడే ఉన్నానమ్మా, భయం లేదు. పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియను ముచ్చటగా మాట్లాడేందుకు నోచుకోలేదు. కాల పొంగులాంటి యవనమత ఈ పాప సంవత్సరంలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేది ఏముంది తల్లి? తీరని కోరికలు, ఆరణ ఆవేదన. సొంత పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి. మిగతా పని నేనే చక్క పెడతాను. ఏమిటి విశేషం? సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం.
ఉండండి అమ్మా ఉండండి. మనకు మంచి రోజులు వచ్చాయమ్మా. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి వెళ్తున్నారు. పిల్లలు కూడా వెంట తీసుకొని వెళ్తారట. వెళితే వెళ్ళని. అయ్యో నా వెరీ తల్లి, వెళితే మన పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళని ఆఫ్ చేయండి. అదంతా నేను తర్వాత చెప్తానుగా, ముందు మీరు రండమ్మా, రండి. మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. మాకేం కావాలో తెలుస్తేగా, చూస్తేగా తెలీదు. సరేనమ్మా సరే. అమలు, పిన్ని పిన్ని, నేను ఢిల్లీ పోతున్నా. మీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. ఢిల్లీకి మీరెందుకమ్మా? నాన్నగారు కొలువుకెడితే మీకు ఒంటరిగా భయం లేదు? సరేనా? వెళ్ళేది రాజకార్యానికి. వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని శ్రీ చేతికి అందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపేట ఎలాగమ్మా? చేతులు రావటం లేదే. అయ్యో నా గురి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. అని నేను పూజ చేస్తానుగా. ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి. ఉడికి నేను చేయిస్తాను. ఈవేళ పున్నమే. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించే మొగుడు వస్తాడని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు. అందాక వీరిని ఉంచితేగా ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి అంపకాలు చేయను. అందరు ఇలా రండి. తల తీసుకోండి. బాగా వెళ్ళి నీళ్లు పట్టుకురండి. మంచి మొగుళ్ళు కావాలంటే ఎవరి వీళ్ళు వాళ్లే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము ఈ నీళ్ళు తేలంపుంది. నిన్న నుంచి ఉపవాసం ఉంచాం, పొద్దు నుంచి చాకరీ చేస్తున్నాం. మాకు నడవడానికి కూడా శక్తులు వస్తుంది. ఏమా అంత నీరసంగా ఉందా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు, మంత్రి గారు, ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషా వారితో పని, రాజులందరూ దయచేశారు, జమాబంది జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపో ఏమిటో, చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతూ ఉంది. అమ్మలు ఎలా ఉన్నారు? అన్నం పెట్టదే, కాళ్ళు తేలిపోతున్నాయే, కడుపు మండిపోతుంది. ఇంకే బట్టలు తడుపుకొచ్చారని భరత పట్టు ఒక చుక్కైనా వాళ్ళ ఒంటి మీద పడలేదమ్మా. అదే మాయ, మాయా మాత్రమో. ఇక మాత్ర పడితే గానీ మాట దక్కట్లేదు. అయితే ఆలస్యం ఎందుకు కానీ ఇక వెళ్ళి అన్నాను తినండి. ఏం తినొచ్చారు? పళ్ళ పళ్ళెవరిచ్చారు? ఆ పళ్ళు కడుపు నిండా తిన్నాం. చాలండి. సవత్తెల్లి అనవైనా పెట్టుకున్న మార్చిందని నాకు అప్రదిష్ట ఇవ్వడానిక. ఆఖరి అయినంత వరకు తినండి. పదండి. కడుపులో ఖాళీ లేదు తిని కలిసి తెలిసి వచ్చారు. అసలు పాలైనా తాగండమ్మా. అవునమ్మలు, పాలైనా తాగండమ్మా.
తాగండి అమ్మా తాగండి, దేవుని తలుసుకు తాగండి. చాలా బాగున్నాయి. ఇదేమిటే చిత్ర, పాషాణానికి లొంగలేదు. మాత్రకు లొంగపోతే మానవధూపం ఉందిగా.